నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మంగీర్ జిలానీ సామున్. మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని సెబ్ అధికారులను ఆదేశించిన జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రాముడు. గణతంత్ర దినోత్సవ వేడుకల పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ మంగీర్ జిలానీ సామున్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మంగీర్ జిలానీ సామున్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకట్రాముడు, డిఆర్ఓ పుల్లయ్య ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold and the integrity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you. భారతదేశ అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సంబంధించిన ఆల్ పార్టిసిపెంట్స్కి స్పెషల్లీ, అదేవిధంగా ఆల్ ఎలక్షన్ మెషినరీ సంబంధించిన ఆఫీషియల్స్కి ముందు అందరికీ కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలక్షన్ సంబంధించిన మీ అందరికీ తెలుసు, రాబోయే సమయంలో నెక్స్ట్ 2 to 3 monthsలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్తో పాటు మన అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉంటుంది. ఆ టైంలో ఫ్రీ, ఫేర్, ఎథికల్ ఓటింగ్ దాని మీద ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి లెస్ దెన్ 18 ఉంటారు. మీకు ఇంకా 18 ఏజ్ దాటలేదు, దానికోసమే మీ పేరు ఈ రోజులో ఉండకపోవచ్చు. సో దానికి సంబంధించిన మీ పేరెంట్స్, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళకి మెసేజ్ ఇంకా పాస్ చేయాలి. దాని ఎథికల్ ఓటింగ్ సంబంధించిన కానీ ఆ క్యాండిడేట్ ఎవరైతే మీ దగ్గర వస్తారో ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు మీకోసం మీరు పనిచేస్తారా లేదా, ఖచ్చితంగా అది చూసి మాత్రమే మీరు ఓటు వేయాలి. ఎందుకంటే చాలామంది ఎలక్షన్ టైంలో చాలా ప్రయత్నాలు చేస్తారు మీ ఓటు కోసం, కానీ ఆ ఓటు వాల్యూ మనం తెలుసుకొని దాని ప్రకారమే మనము ఆ బాధ్యతతో ఆ ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు స్కూల్ ఏజ్ నుంచి మీకు డెమోక్రసీ గురించి కానీ, మీకు ఎలక్షన్స్ గురించి కానీ అవగాహన ఉంటే ఖచ్చితంగా రేపు మీరు 18 years దాటినాక మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతారు. కాబట్టి ప్రతి స్కూల్లో, అదేవిధంగా ప్రతి కాలేజ్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఆ క్లబ్స్లో స్టూడెంట్స్తో పాటు అక్కడ ఉన్న టీచర్స్ కానీ, అక్కడ ఉన్న బిఎల్ఓ కానీ వాళ్ళు నేషనల్ ఓటర్స్ డే, ఎలక్షన్ ఫార్మేషన్ డే సందర్భంగా 2011 నుంచి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనం అందరం కూడా ప్రమాణం చేశాం. ఇప్పుడు నిష్పక్షపాతంగా కుల, మత, వర్గ విభేదాలు లేకుండా, ఎటువంటి ఒత్తిడులు లేకుండా అందరూ కూడా స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో పాల్గొనాలి, ఓటు వేయాలి. యంగర్ జనరేషన్ అంతా కూడా
తప్పనిసరిగా అందరూ ఓటు నమోదు చేయించుకోవాలి, అందరూ కూడా ఓటు వేయాలి, మీరు అందరితో ఓటు వేయించాలి. ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా మీరు దాన్ని ట్రాన్స్పరెంట్ గా ఉండేలాగా ఈ మెసేజ్ అందరికి కూడా తీసుకెళ్ళాలి. ఫర్ షూర్ మళ్ళీ చెప్పండి, నథింగ్ లైక్ ఓటింగ్. ఐ ఓట్ ఫర్ షూర్. నథింగ్ లైక్ ఓటింగ్. ఐ ఓట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో మద్యం అక్రమ రవాణాపై సెబ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని అదనపు ఎస్పీ వెంకట్రాముడు అన్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నాటుసారా తయారీ, మద్యం అక్రమ రవాణాపై సెబ్ అధికారులు సిబ్బంది నిఘా ఉంచాలని నంద్యాల అదనపు ఎస్పీ వెంకట్రాముడు ఆదేశించారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా తరచూ నిఘా ఉంచాలని, తరచూ దాడులు చేయాలని ఆదేశించారు. మద్యం కేసులలో ఎక్కువసార్లు పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని నంద్యాల సెబ్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇన్స్పెక్టర్స్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్స్తో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డిపిఎల్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, లేకపోతే ఐడి అరాక్ కానీ ఏదైనా సరే సారా తయారు చేసిన, రవాణా చేసిన, లేకపోతే అమ్మిన, అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్మిన, వాటిని రవాణా చేసిన, వాటిని నిల్వ ఉంచిన, అదేవిధంగా రాష్ట్రంలో దొరుకుతున్నటువంటి మందు ఏదైతే ఉందో డ్యూటీ పెయిడ్ లిక్కర్, అది కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అమ్మినా, లేదంటే వాటిని స్టోరేజ్ చేసినా చట్ట ప్రకారం వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, వాటిని నియంత్రణలోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తూ మళ్ళీ మళ్ళీ నేరాల్లో పాల్గొంటున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడానికి, అదేవిధంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని బైండ్ ఓవర్స్ చేయించడానికి, బైండ్ ఓవర్స్ చేసిన తర్వాత వాళ్ళు కేసెస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దీనిపైన వీటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకల కొరకు పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కవాతు రిహార్సల్స్ నందు ఆర్ఐ సుధాకర్ పెరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ ను నిర్వహించారు. పెరేడ్ కమాండర్ జిల్లా ఎస్పీకి గౌరవ వందనం సమర్పించి కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా ఎస్పీ పెరేడ్ కవాతు పరిశీలన వాహనంలో పర్యటించి కవాతుల్లో ఉన్న బలగాలను పరిశీలించి తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం ద్వితీయ పరేడ్ కమాండర్ పరేడ్ మార్చింగ్ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులు, పాఠశాల విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకొని ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయంగా చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ వెంకట్రాముడు, ఏఆర్ అదనపు ఎస్పీ చంద్రబాబు, ఆర్ఐలు సుధాకర్, మంజునాథ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్. మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని సెబ్ అధికారులను ఆదేశించిన జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రాముడు. గణతంత్ర దినోత్సవ వేడుకల పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.